హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎందుకు వచ్చినా అంటే ఈరోజు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఏమంటారు బయటికి వెళ్తున్నాం. ఆ బయటికి అనేది ఎక్కడో మీకు చెప్తా. సో ఈ పొద్దులు లేచినాం కాబట్టి ఈరోజు 6 అవుతుంది. సో చూద్దాం, మా ఫ్రెండ్స్ వచ్చేది ఉంది. సో ఫ్రెండ్స్, మొన్న రిలీజ్ చేసిన వీడియోకి మేము మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో అది నియర్లీ 1 million టచ్ గానికి వస్తుంది. సో అందరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. అట్లానే మా ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది. సో చూద్దాం ఎవరెవరు వస్తారు అనేది. వచ్చిర్రు చూడండి. ఎందుకు లేట్ అయింది? రాత్రి లేట్ అయింది. ఎందుకు తాగినా? అవ్వలేదు. అలవాట్లేదా? మరి ఎందుకు ఎన్ని గంటలకు 5 గంటలకు రమ్మన్నారు? ఎందుకు ఎంత లేట్? స్టెల్లా టైంకి రాలే. ఎవరు? స్టెల్లా టైంకి రాలే. ఇంకా రాలే. 6:30 అవుతుంది. ఇప్పుడే లేచిందంట ఆమె. అన్న మీద ఏమో నిల్చున్నాం రోడ్ మీద. కాదు, ఈడ ఎవరు? మార్నింగ్ 5 o'clock వచ్చి వెయిట్ చేసినాము. 5 o'clock మళ్ళా 4 గంటలకు లేచినారా మచ్చా? 4 గంటలకు లేచినా 5 o'clockకి రెడీ అయినా వచ్చినా ఇంకేడుందిరా స్టెల్లా. నువ్వు ఫోన్ చేయి. ఏమైంది? ఇట్లా నిప్పు లెక్క కనిపిస్తున్నా దొరికింది. ఫోన్ తీసి వస్తుంది. కాదు శేఖర్ బాబు, నువ్వు ఎప్పుడు లేచినావు? తింటున్నావు అప్పుడే? మంచిగా ఉంది. ఏంటి అది? సీడ్స్ తింటావా? తిను. బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం. ఈయన బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు. తిన్నావా? నేనేం రాలే ఇంకా. చూద్దాం, వెయిట్ చేద్దాం ఎంతసేపు అవుతుంది. బ్రహ్మానందంగా ఒక సినిమా ఉంటుంది చూస్తావా? దొంగతనం చేస్తే బ్రహ్మానందంగా ఎట్లా దొరుకుతావు? మా చెల్లెత్తను అబద్ధం. ఎంతసేపు రా సంపాద్? నేను నడపాలి నా బండి. వాళ్ళు రావద్దా? వచ్చారు ఇద్దరు. ఫోన్ చేయరు. నాకు ఆకలి అవుతుంది. అంటే వేస్ట్ పౌడర్ నెత్తి దొరుకుతుంది. పళ్ళు గలీజ్ అంతేనే. రూమ్ ఉన్నప్పుడు అంతే, వెళ్ళిపోయినా అంతే. కొంచెం లేచి మొక్కం కట్టుకొని రాలా. మీ కొడుకు వచ్చింది వాట్సాప్లో చూసినా. అరే నిన్న గ్యాప్ వచ్చింది రా. నిన్న మొన్న వేసుకున్నా నేను. స్టెల్ వెళ్తారు వెనకాలకి. కూర్చోరు. సరే లేడా? ఏమైనా? అరే నవీన్, వెనకాల కూర్చున్నావు. ఏమైందిరా? లేదా ముంగట ప్లేస్? మరి దానం పుల్లెందుకు? అరే నువ్వు వస్తలేవు అన్నాడు. పొద్దులు ఉంటారా మరి. విధానం ఏమన్నా ఫారెన్ పోతున్నాడు? అంత సుఖంగా కూర్చున్నాడు. ఇప్పుడు అదే ఎప్పుడే రాడు. రాడు. ఇక్కడ పొద్దుగా రోడ్డు పైన పెడతారు బోండాలు, దోశ, గీస అన్నీ. సో మా ఫ్రెండ్స్ అందరూ ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. సో తినేసి మళ్ళీ ఒకసారి బయలుదేరాం. మనం ఎప్పుడైనా ఒకటే బోండా ఏదైనా. అలా దోశ ఆర్డర్ చెప్పినాడా? నువ్వేం తింటావరా? దోశ చెప్పరా అని చెప్పినా నీకు నేను. దోశ రెండు గరం. పేపర్ ఎందుకు ఏమైంది? నా పేపర్ తిను. నువ్వు హ్యాపీ తిను. నా పేపర్ వస్తుందా? నా కారం పొడి లేదా? ఈడ పెట్టకరా. ఆపరేషన్ పెట్టకు.
అరే నువ్వు ఎనిమిది తిన్నావు డాడీ. ఒక దోశ నువ్వు రా అరే. 8 ప్లేట్లు. 8 ఒకటి తిన్నా అన్న. 8 ప్లేట్లు అన్న. 3 దోశలు. 8 ప్లేట్ల 3 దోశలు. మొత్తం ఎంత అయిందిరా? వాటర్ బాటిల్ ఒకటి. ఒక వాటర్ బాటిల్. అందరూ తిన్నాం, మీరు ఇంకా తినలేదు. ఈ నుంచి ఎటు పోతున్నాం? గోవా ట్రిప్ అందరు తినేసిరు ఇక్కడ నుంచి. తిన్నారు కదా అరే సంపత్. తిన్నావా శేఖర్? ఎన్ని ప్లేట్లు తిన్నారు అరే సంపత్? ఒకటేనా? అసలు దెంగకు నిజం చెప్తారు అరే సంపత్. అర్థమైంది ఏమన్నాడు? చోటు ఎన్ని ప్లేట్లు? అరే బాబు అరే నువ్వు అరే నేనే 3 ప్లేట్లు చేసిన ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయిపోయింది మేము కూర్చొని. అంటే టిఫిన్ చేసి అంత చేసేసరికి లేట్ అయిపోయింది. సో మేము వరంగల్ ఎంట్రీ చేసినాం. అంటే వరంగల్ హైవే చూడండి, మీరు రైట్ సైడ్ చూస్తే మంచిగా ఉంది లొకేషన్. సో రోడ్ ఇట్లా చూడండి, నీట్గా అయిపోయింది. ఒకప్పుడు ఈ రోడ్ ఇంత నీట్గా లేకుండే, మొత్తం గుంతలు ఉండే, పోనీకి ఇట్లా సరే రాకపోతుండే వరంగల్ పోయే రూటు. సో ఇక్కడ ఆపినాము చాయ్ తాగానికే. చూద్దాం ఆవులు గేదెలు అన్నీ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. చాయ్ తాగి బయలుదేరి
అట్లా నడురు బ్రో, లేట్ అవుతుంది పోదాం. ఇగో ఇదే ఫ్రెండ్, చాలా బాగుంది బ్రో లొకేషన్, బట్ డిసప్పాయింట్ చేస్తారు. ఇదే భగవత వాటర్ ఫాల్స్. బాగుంటుంది కానీ ఇక్కడ పర్మిషన్ ఇస్తలేదు కదా. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళా ఎప్పుడన్నా ఇవన్నీ ఓపెన్ అయినప్పుడు వద్దాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఆడికెళ్ళి బయలుదేరే వరకు నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎన్ని గంటలకి, 12 గంటలకి ఇంటికి ఇంటికి చేరుకున్నాం. సో బాయ్ ఫ్రెండ్స్, ఇది థ్యాంక్ యూ సో మచ్.